కాకినాడ జిల్లా వేట్లపాలెం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు మంత్రి పొంగూరు నారాయణ. కూటమి ప్రభుత్వం తరపున వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాతులు ఎక్కువ శాతం గాయాల పాలై ఉన్నారు. వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. మరణించిన వారికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున అందిస్తామని చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. క్షతగాతులను పరామర్శించారు. సార్ చెప్పండి, కండిషన్ ఎలా ఉంది ఏంటి? అంటే 9 మంది యాక్చువల్గా క్రిటికల్గా ఉందండి. వాళ్ళ బర్నింగ్ అంతా 75%, 85%, 90% దాకా ఉంది. ఇద్దరికి మాత్రం 20% బర్నింగ్ ఉంది. వాళ్ళు బయట వేరే హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాని మీద డాక్టర్లు కంటిన్యూస్గా పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ లెవెల్లో దే ఆర్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. మీరు సీఎంతో కూడా ఇందాక ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. సీఎం ఆదేశాలు ఏమైనా ప్రభుత్వంతో? అదే సీఎం గారు యాక్చువల్గా డాక్టర్లతో కంటిన్యూస్గా పర్సూ చేస్తే ఎప్పటికప్పుడు వీలైనంత వరకు మ్యాక్సిమం సర్వైలెన్స్గా చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద మళ్ళీ ఇప్పుడు డాక్టర్లు గారితో, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాను. మేము స్పెషల్గా యాక్చువల్గా చేస్తున్నాం సార్. బట్ బర్నింగ్ మోర్ దెన్ 70% ఉంది కాబట్టి వీల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పలేదు. మీద ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్స్గ్రేషియా 20 lakhs చనిపోయిన వాళ్ళకి ఆల్రెడీ ప్రకటించారు సీఎం గారు. అది యాక్చువల్గా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే పరిస్థితి 9 మంది మాత్రం క్రిటికల్, దట్ ఈస్ ది ఫ్యాక్ట్ యాక్చువల్గా. బట్ డాక్టర్స్ ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. ఓకే, ప్రస్తుతం ఇది ఇక్కడున్న పరిస్థితి. మంత్రి పొంగూరు నారాయణ అయితే మాత్రం ఇప్పుడే క్షతగాత్రులను అయితే పరామర్శించారు, వారితో మాట్లాడారు. వారి కుటుంబాలకు కూడా మంచి భరోసాని ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి మంత్రి నారాయణ అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. దాంతోపాటు కూడా మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అంతా మొత్తం కూడా ఏదైతే ఉందో ఈ ఇంజూర్ అయిన వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి మంచి మనోధైర్యాన్ని అందించి వారికి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా ఆదుకుని మెరుగైన వైద్యాన్ని అందిస్తామని చెప్పి వారికి మంచి భరోసాను అయితే కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేశ్వరరావు, కాకినాడ నుంచి.